మన పండగలన్నీ కూడా వాతావరణంతో ముడిపడి ఉంటాయి. రేపటి రోజు ఏం దానం చెయ్యాలి అని చాలామందికి సందేహం. రేపటి రోజు ప్రపాదానం చేయాలిట. ప్రపాదానం అంటే నీటి కుండను దానం చెయ్యాలి. ఊళ్ళల్లో అయితే ఒక విసనకర్రని, ఒక కుండని, దాని మీద ఒక మూతని కూడా పెట్టి వాటిని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు. అయితే బ్రాహ్మణులకేనా అనకండి, మన శాస్త్రం చాలా విశాలమైనటువంటిది. కేవలం బ్రాహ్మణులకి మాత్రమే దానం చేయమని చెప్పేసి చెప్పట్లేదు. వాళ్ళకి కూడా చేస్తూ, వేద విద్వత్తు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చేస్తూ, పేదవాళ్ళకి దానం చేస్తూ, దాని అవసరం ఎవరికి ఉందో వారికి ఆ దానం చేయమని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అందరికీ కూడా ఇవ్వచ్చు. మరొక విశేషం, ఇదందరికీ హాస్యాస్పదంగా కనిపించవచ్చు, కానీ ఇది మనకి శాస్త్రంలో కనిపిస్తున్నటువంటి అమోఘమైనటువంటి విషయం. అదేమిటి అంటే రాజదర్శనం రేపటి రోజు చెయ్యాలిట. పూర్వకాలం రాజులు సామాన్య ప్రజలకి కూడా కొన్ని ప్రత్యేక రోజుల్లో అందుబాటులో ఉండేవాళ్ళుట. అందుకని అందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజదర్శనం చేసుకుని వాళ్ళ గోడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో పరిపాలనా విధానం మారిపోయింది. మనం వెళ్ళటానికి సెక్యూరిటీతో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందరూ నేరుగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని దర్శించండి. మీ గురువులని, మీ పెద్దలని, మీ అధికారులని మీరు దర్శించండి. వారికి మీరు శుభాకాంక్షలు తెలియచేయండి. ఆ తర్వాత మనకి వసంత నవరాత్రి ప్రారంభం కదా. రేపటి నుంచి ఎవరెవరు వసంత నవరాత్రులు చేస్తున్నారో అమ్మవారి ఉపాసనా పరులంతా కూడా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు రెండు కూడా ప్రత్యేకంగా చేస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు ఏ విధంగా కలశ స్థాపన చేసి, చండీ సప్తశతి పారాయణ చేసి, కుంకుమార్చనలు, బాలా పూజ, అదేవిధంగా సువాసిని పూజ, వటుక పూజ, వేద బ్రాహ్మణ పూజ చేస్తూ, సప్తశతి పారాయణం చేస్తూ, కుంకుమార్చనలు చేస్తూ అమ్మవారికి పూజ చేస్తారు. ఏకభుక్తం చేసేవాళ్ళు ఏకభుక్తం చేస్తూ ఉంటారు. నక్తం ఉండేటువంటి వాళ్ళు నక్తం ఉంటూ ఉంటారు. 9 రోజులు పాల మీదే ఉండి దీక్ష చేసేవాళ్ళు కొంతమంది. చివరి రోజు మహర్నవమి రోజు సాధారణంగా ఇక్కడ చండీ హోమం చేస్తారు శరన్నవరాత్రుల్లో. అదేవిధంగా రేపటి నుంచి ఈ వసంత నవరాత్రులు మనకి ప్రారంభం కానున్నాయి. రేపు అమావాస్య ఘడియలు అయిపోయిన తర్వాత 8 గంటల 27 నిమిషాల తర్వాత, అంటే 8:30 తర్వాత కలశస్థాపన చేసేటువంటి వాళ్ళు రేపు కలశస్థాపన చేసుకోవచ్చు. అఖండ దీపారాధన చేయొచ్చు. రేపు ఆ తర్వాత నుంచి నవరాత్రి కోసం ప్రత్యేకంగా చేసేటువంటి కుంకుమార్చనలు కానీ, అభిషేకాలు కానీ, బాలా పూజ కానీ, సువాసిని పూజ కానీ, వటక పూజ కానీ రేపటి నుంచి చేయవచ్చు. అయితే ఈ నవరాత్రుల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే శరన్నవరాత్రుల్లో చండీ పారాయణం మాత్రమే చేస్తూ ఉంటారు, రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు, అమ్మవారికి శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి కనిపించే ప్రత్యేకత ఏమిటంటే ఈ వసంత నవరాత్రుల్లో చండీ పారాయణం, లలితా సహస్రనామం, కుంకుమార్చన, అభిషేకాలతో పాటుగా రామాయణ పారాయణం చేస్తారు. పూర్తిగా రామాయణ పారాయణం కానీ, సుందరాకాండ పారాయణం కానీ, లేదా ఎవరికైనా ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఆపదలు, ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి సర్గల్ని పారాయణ చేయటం కానీ రేపటి నుంచి చేయవచ్చు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,